హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి రొయ్యల కర్రీ వండుతున్నాను. అది ఎలా చేయాలో ప్రాసెస్ అన్ని చూపిస్తాను. ఫస్ట్గా దీంట్లో బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఈ స్పూన్తో 3 స్పూన్లు, ఈ గంటతో 3 గంటలు ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ హీట్ అవుతుంది. దీంట్లో ఒక హాఫ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 8 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకొని ఇంట్లో వేస్తాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 నిమిషాలు వేయించుకుంటే ఐదు నిమిషాలు వేగాయి. ఆనియన్స్ చిల్లేసి ఇప్పుడు మనం రొయ్యలు వేస్తాం.
ఒక టమాటా కట్ చేసుకున్నాను, కట్ చేసిన ముక్కలు కూడా వేసుకున్నాను. దీంట్లో హాఫ్ స్పూన్ పసుపు, దీనికి హాఫ్ స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను. ఉప్పు కల్లుప్పు అంటే దీన్ని సాల్ట్ కాకుండా కల్లుప్పు వేసుకొని ఇలా మొత్తం తిప్పుకొని దానికి ఇలా తిప్పేసుకొని దీని మీద ఇలాగా మూత పెట్టి దీంట్లోంచి వాటర్ బయటకు వస్తాయి. ఆ వాటర్ మొత్తం కుక్ చేసి ఇంకిపోవాలి. ఇంకిపోయే వరకు మనము ఇలా మధ్య మధ్య తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము దీంట్లోకి మసాలా తయారు చేసుకుందాము. దానికి కావాల్సింది ఈ స్పూన్తో అన్ని కొలతలు వేసుకున్నాం. ఈ స్పూన్తో 2 స్పూన్లు ధనియాలు, ఒక పెద్ద స్పూన్తో గసగసాలు, ఒక యాలక్కాయ ఒకటి, దాల్చిన చెక్క ఒక ముక్క, లవంగాలు ఓ 10 ఇవన్నీ ఇలా వేసుకొని ఇది మిక్సీ పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఒక పావు కప్పు పెద్దలపాయి, ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్కని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇన్ని అల్లం ముక్కలు, ఇన్ని చిన్నులపాయలు, ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలాగా మసాలాని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. దీంట్లో అట్లా వాటర్ బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోతే ఈ ముక్క అంతా చక్కగా సన్న సగ మీద ఇలా కుక్ అవుతూ ఉంటుంది. ఇది కనీసం పావు గంట 15 నిమిషాలు టైం పడుతుంది. మధ్య మధ్య ఇలా తిప్పుతూ ఉన్నాను. ఇంకా నీళ్ళు ఉన్నాయి, కుక్ అవుతూ ఉంది. ఇంకా టైం పడుతుంది. ఈసారి వచ్చేసి తిప్పుదాం. ఇలా ఉడుకుతుంది కదా, ఇలా ఉడుకుతూ ఉండాలి. ముక్కలు వేసిన రెండు ఉన్నాయి, ఉడుకుంటే కొంచెం అయిపోతుంది. ఇంకా ఎన్ని నీళ్ళు చాలాసేపు ఇంకిపోవాలి మొత్తం. ఒకసారి చూద్దాం. ఇంకా ముందే వాటర్ కూడా మొత్తం కుక్ అయిపోవాలి. నీళ్ళంతా అయిపోవాలి. నీళ్ళు లేకుండా ఉంటుంది. లేకపోతే నీటిలో మసాలా వేస్తే నీచు వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనం ఇవన్నీ వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇలా ఇంకిపోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత కొంచెం ముక్క కూడా కొంచెం వేగినట్టు అవ్వాలి. అంతే.
ఇంకా ఇంకో 5 minutes. ఇలా ఆయిల్ అంతా బయట వస్తుంది. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసుకుని మసాలా వేసుకుందాం. ఇంకా పేస్ట్ చేసుకున్న మసాలా ఇంత ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా ఉంది కదా, దాన్ని మొత్తం వద్దు, ఆఫ్ వేసుకుందాం. ఎందుకంటే రొయ్యలు చాలా తక్కువ అయిపోయింది వేగిన తర్వాత. మొత్తం వేసుకుంటే మసాలా ఎక్కువ అవుతుంది. దాంట్లో నేను సగం పేస్ట్ వేసుకున్నాను, మిగతా సగం పేస్ట్ డీప్ ఫ్రీజర్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి మనం వాడుకోవచ్చు. సగం వేసుకున్న దాంట్లో ఇందాక మిక్సీ వేసుకున్న దాంట్లో సగం వేసుకున్న, సగానికి సరిపోయింది. మనకు అర్థమవుతుంది వేసుకుంటే. మరి ఎక్కువైతే మసాలా చాలామంది తినరు కదా, అందుకని అంత మసాలా వద్దు. దీంట్లో నాన్ వెజ్లోకి కారం ఎక్కువే పట్టింది. ఒక 4 స్పూన్లు, దీంతో 4 స్పూన్లు వేసుకుంటున్నాను. మనము కారం బట్టి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కానీ నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే, స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, తక్కువ ఉంటే బాగుంటుంది. మసాలా అంతా ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుకుంటే వేగన బాగా తిండాలి. మరో 5 నిమిషాలు వేయించుకోవాలి. మసాలా అంతా వేగితే టేస్ట్ వస్తుంది బాగా. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మసాలా అంతా వేగే వరకు ఉంచుకుందాం. తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. ఇలా వేయించుకుంటే దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకొని మసాలా అంతా మళ్ళీ ఉడకాలి. మసాలా అంతా ఉడకాలి. చిన్న గ్లాసు వాటర్ పోసుకున్నాం అన్నమాట. దీంట్లో మసాలా అంతా ప్రాపర్గా ఉడుతుంది. కొంచెం వాటర్ పోసుకొని ఇది మొత్తం మళ్ళీ చక్కగా అంతా దగ్గర అయ్యే వరకు
కుక్ చేసుకోవాలి. ఇలా ఉండాలి. మూత పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒకసారి మూత చేసి చూద్దాం. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసేసి కర్రీ చూసారా ఎలా వస్తుందో. ఇంకొంచెం మసాలాని ఇంకొద్దిగా వేయించుకుంటే ఇదంతా ఇంకా టేస్ట్ వస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చిందో ఇంకొక 10 నిమిషాలు. ఇప్పుడు చూడండి ఇదంతా దగ్గరికి వచ్చి కలర్ ఎలా ఉందో. కొంచెం వేయించుకుంటే ఇలా తిప్పుకుంటూ కొంచెం వేయించుకుంటే ఫ్రైగా అంటే బాగుంటుంది. కొంచెం గుజ్జు లేకుండా ఫ్రైగా వేయించుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా కావాలంటే ఇలా కూడా తినేసేయచ్చు. ఇంకొంచెం ఫ్రై అయితే ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇంకా అయిపోయింది. చూసారా ముక్కకి బాగా జ్యూసీ లాగా ఇలా పట్టేసుకొని ఇలా సరేనా. ఇంట్లో మనం దించే ముందు కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర కూడా ఇలా తీసుకొని అయిపోయింది. ఇంతే, రొయ్యల ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. దాని మీద ఇలా మూత పెట్టేసుకున్నాము. థ్యాంక్ యూ.